తేలికైన 4 మాటలు చెప్పాలనుకున్నానండి. 34వ కీర్తన 10వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఏమిటంటే, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మీరు తర్వాత చదవండి. ఇప్పుడు యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీవు ముఖ్యమంత్రి గారిని ఏదైనా ఆపదలో ఉండి ఆయనతో నీ బాధలు చెప్పుకుంటే ఆయన సామర్థ్యము కొంతవరకే ఉంటుంది నీకు తీర్చడానికి. ప్రధానమంత్రి గారిని నువ్వు ఆశ్రయిస్తే ఆయన పరిధిలో కొంతే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? అన్నీ తీర్చలేడు. భూమి మీద గొప్పవారు అనుకున్నటువంటి వారు నీ తల్లి, తండ్రి లేదా నాయకులు, అధికారులు ఎవరైనా కావచ్చు, కొన్ని మాత్రమే నీ అవసరాలు తీర్చగలరు. ఇప్పుడు నువ్వు ఆశ్రయించిన దేవుడు ఎవరో తెలుసా? ఆయనను ఆశ్రయిస్తే ఏ మేలు కొద్దు ఉండదట. కొట్టు చప్పట్లు ఒకసారి. హల్లెలూయా. నిజమేనా? నిజమేనా? మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వాక్యం ఒక్క మాట చూద్దామా? అది మనుషులకు అసాధ్యం, కానీ యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని, ఏది అందరికీ అన్ని మేలులు చేయడం అది మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. దేవునికి అసాధ్యము కాదు, అది సాధ్యం. హల్లెలూయా. సాధ్యమే అమ్మ, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. అమ్మ, నాతో ఒక్క మాట చెప్పగలరా? దేవునికి సమస్తము, దేవునికి సమస్తము సాధ్యమే. ఏమి సాధ్యం? ఇప్పుడు నువ్వు ఏది అసాధ్యం అనుకుంటున్నావో దానిని చేయడానికి దేవునికి సాధ్యం. నా జీవితంలో ఏది జరగదని నువ్వు ఇక్కడికి వచ్చావో, దేని విషయంలో నేను పైకి రాలేను, నా జీవితం ఇక అంతే అనుకుంటున్నావో, నీవు అసాధ్యం అనుకున్న దాన్ని దేవుడు సాధ్యపరుచుటకు సిద్ధముగా ఉన్నారు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. నేను అదే తేలికైన 4 మాటలు చెబుతాను అన్నాను కాదు. నన్ను ఎవ్వరూ ప్రేమించాల్సిన అవసరం లేదు అన్నటువంటి వారు ఎవరైనా చేతులు ఎత్తారా? నాకెవ్వర ప్రేమ అవసరం లేదు అన్నటువంటి వారు చేతులు ఎత్తుతారా అన్నాను. అబ్బా, చాలా మందికి మైండ్ బాగానే పనిచేస్తుంది. అసలు మనిషి ప్రేమ, నిన్ను ప్రేమిస్తున్నారు అని ఎవరైనా, తల్లి ప్రేమిస్తుంది లేదా తండ్రి ప్రేమిస్తారు, భార్య ప్రేమిస్తుంది, భార్యను భర్త ప్రేమిస్తున్నాడు, తల్లిదండ్రులను బిడ్డలు ప్రేమిస్తున్నాడు అనే సంగతి తెలిస్తే ఆ హృదయం ఎంత ప్రశాంతంగా ఉంటుందో స్తోత్రం చెప్పాలి. నన్ను ఎవరూ ప్రేమించట్లేదన్నప్పుడు చచ్చిపోవాలనిపించింది. అవునా కాదా? మన హృదయం దేన్ని కోరుకున్నది చెప్పండి? ప్రేమ ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ లవ్ గుర్తుకు మాత్రం హృదయ గుర్తు వేస్తారు. అవును కదండి? ప్రేమ ఎలా ఉంటుందో మనకు తెలియదు, అంటే క్రియల్లో చూపిస్తారులేండి. ఆ ప్రేమ గుర్తు మాత్రం హృదయాన్ని వేస్తారు. అంటే ఈ హృదయానికి ఏది కావాలి? ఈ హృదయానికి ఏం కావాలి? ప్రేమ కావాలి. ప్రేమ దొరకనప్పుడు కొంతమంది భార్యలు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. ఎందుకంటే భర్త దగ్గరికి ఒక ప్రేమ ఎక్స్పెక్ట్ చేసింది, ఆమె ఒక ప్రేమను ఆశించింది, అది భర్త దగ్గర నుంచి దొరకలేదు, చచ్చిపోతున్నారు. భార్య దగ్గర నుంచి ఒక ప్రేమ ఆశించాడు, ఆ ప్రేమ భార్య దగ్గర దొరకలేదు, ఇంకెందుకు బ్రతకడం, చనిపోతున్నారు. పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు ఒక ప్రేమ ఆశించారు, అది దొరకలేదు, ఇంకెందుకు బ్రతకడం, తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీరు ఒక విషయం చెబుతాను వినండి, అదే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఒక పెద్ద మహానాయకుడు, ఆయన హోంశాఖ మంత్రిగా కూడా చేశారు, స్పీకర్గా చేశారు. ఏమండి, కోట్ల ఆస్తులు ఉన్నాయి, పలుకుబడి ఉంది, ఆయన అంటే జనం పడి చచ్చేవారు ఉన్నారు, ఆయనకు అభిమానులు ఉన్నారు. 70 సంవత్సరాలు దాటిన వృద్ధుడు వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడండి.
ఏమీ లేక, డబ్బు లేక, ఆరోగ్యం లేక, లేదే పలుకుబడి లేక, ఏమీ లేక చనిపోయాడు ఆయన. నేనంటాను, ప్రేమ లేదనే సంగతి తెలిసినప్పుడు మనిషి నిర్దాక్షిణంగా చచ్చిపోతాడండి. అయితే బైబిల్ ఏం చెబుతుందో చెప్పనా? బైబిల్ ఏం చెబుతుందో చెప్పనండి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని ఒక మాట చూడనా. మనం దేవుని ప్రేమించితమని కాదు, అబ్బా, తానే మనలను ప్రేమించి. మనము ప్రేమించామని కాదు. మనం ప్రేమించిన వాళ్ళు కొన్నిసార్లు ఇదిగేలా మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మనం ప్రేమించలేదు. వాస్తవంగా చెప్పాలంటే మన ఇంటి వారిని ఎక్కువ ప్రేమించాం, మన బంధువులను ప్రేమించాం, మన బిడ్డలను ప్రేమించాం, మన ఉద్యోగాలను ప్రేమిస్తున్నాం, మన వ్యాపారాలను ప్రేమిస్తున్నాం. ఏమండి, అన్నీ అయిపోయిన తర్వాత ఆదివారం ఎప్పుడైనా అది నీ దయ ఉంటే దేవుణ్ణి ప్రేమించడానికి కాస్తంత ఒక గంట వాక్యం వినొస్తావు. అది ఈ మధ్యకాలంలో ఏసీ మందిరం ఉంటేనే వెళ్తున్నారు, కుర్చీలో కూర్చుంటేనే చర్చికి వెళ్తున్నారు. ఏమండి, ఆ సౌకర్యాలు లేకపోతే ఆ చర్చికి కూడా వెళ్ళటం లేదు కొంతమంది. మీకు తెలుసా, ఈ మధ్య కాలంలోనైతే లైవ్ చూసి ఇంట్లో కూర్చుంటున్నారు. ఏమండి, చిన్న గద్దింపు వచ్చినా, చిన్న బుద్ధి చెప్పడం వచ్చినా అసలు చర్చికి వెళ్ళట్లేదు, ఎందుకంటే వెళ్ళేదేంది అంటున్నారు. నిజంగా ఇది ఆచారపూర్వకమైనటువంటి భక్తి అయిపోయింది. కానీ ఇలాంటి టైంలో దేవుణ్ణి మనం ప్రేమించామని కాదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించి మన పాపముల నిమిత్తమై తన సొంత కుమారుని బలిగా అర్పించేశారట. కొట్టు చప్పట్లు ఒకసారి. ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నీ స్థితిగతులను బట్టి, నీ పరిస్థితులను బట్టి కావచ్చు, నీ దురలవాట్లను బట్టి కావచ్చు, నిన్ను అందరూ ద్వేషించుండొచ్చు. నువ్వు నష్టపోయావని అందరూ నిన్ను ద్వేషించుండొచ్చు. నీవు ఏదో ఒక పాడైన పని చేసేవని మనుషులందరూ నిన్ను ద్వేషించుండొచ్చు. అందరూ ద్వేషించినా ప్రేమించగలిగిన పెద్ద మనసున్న ఒకే ఒక్క దేవుడు ఇప్పుడు నువ్వు ఆరాధించిన దేవుడు. ఎంత ద్వేషించబడినా నువ్వు ఒకే ఒక దగ్గర నీకు ప్రేమ దొరుకుతుంది. హల్లెలూయా. ఒక అబ్బాయి ఆర్మీకి వెళ్ళాడట, ఆర్మీలో పనిచేస్తాడు, యుద్ధములో పాల్గొన్నాడు ఒకరోజు. సరే, ఆ యుద్ధం ముగించబడింది, జయం వచ్చింది. ఇంటికి ఫోన్ చేశాడు, అమ్మా నేను ఇప్పుడు ఇంటికి వస్తున్నాను అన్నాడు. ఓ తల్లి ఎగిరి గంతేసి, త్వరగా వచ్చేయి నాన్న, నీ కొరకు అన్ని పప్పలు వండుతాను, అన్నీ సిద్ధపరుస్తాను నాయన అని చెప్పింది. అవునుగానమ్మా, నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, ఆడికి ఒక కాలు ఒక చెయ్యి పోయింది, 2 కన్నులు పోయినాయి, ఆడు నాతోనే ఉంటాడన్నారమ్మా, ఆడికి ఎవ్వరూ లేరు, మన ఇంట్లో ఉండిపోతాడట. ఏమంటావమ్మా, కాళ్ళు చేతులు లేకుండా కళ్ళు లేనటువంటి వాడు ఒకడు ఉన్నాడు, తీసుకురమ్మంటావా అని అడిగాడు. కాళ్ళు చేతులా లేవా, కళ్ళు లేవా, ఆడెందుకులే నాన్న, అలాంటి వాడు చచ్చిపోయి ఉంటే బాగుండేదేమో పాపం, అన్నీ పోయిన తర్వాత ఎవరు భరిస్తారు అతన్ని అన్నాడు. సరేనమ్మా, వద్దంటావా, తీసుకురావద్దంటారా ఇంటికి అన్నాడు. వద్దులే, కాళ్ళు చేతులు పోయినటువంటి వాడు ఎందుకురా, కళ్ళు లేనటువంటి వాడు జీవితకాలం ఎవడబడతాడు, పిచ్చోడా, నువ్వు వచ్చేయి అనిందమ్మ. సరేనమ్మా అని ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసి ఆత్మహత్య చేసుకొని వాళ్ళకు టెలిగ్రామ్ పంపించాడు, శవాన్ని తీసుకెళ్ళమని. ప్రభుత్వం వారే శవం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేశారు. ఇంట్లోకి మీ అబ్బాయి చనిపోయాడు, మీ ఇంటికి డెడ్ బాడీ వస్తుందని చెప్పినప్పుడు, అయ్యో అదేంటి, నిన్నే కదా నాతో మాట్లాడాడు, వస్తాను, ఎందుకు చనిపోయాడు ఇంటికి వచ్చిన తర్వాత చెప్పమన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బాడీని ఆ చాపలోంచి తీసి చూస్తే 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, కళ్ళు లేవు. ఎంతమందికి అర్థమైంది? నువ్వు అవసరం లేదనుకున్నప్పుడు, నీ ద్వారా ఉపయోగం లేదనుకున్నప్పుడు, అవసరమైతే కన్న తల్లిదండ్రులు కూడా పక్కన పెట్టేస్తారు.
కానీ అందరూ విడిచిపెట్టినా దగ్గరకు తీసుకునే ప్రేమ కలిగిన దేవుడు ఉన్నాడని నీకు తెలుసా? నీకు డబ్బు లేకపోయినా, ఏ ఆధారము లేకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఎంతమందికి తెలుసు? మీకు ఒక విషయం చెబుతాను, వినండి. మీకు అందరికి తెలిసిన విషయాలే, చిన్నవే చెబుతానని చెప్పాను. స్తోత్రం చెప్పగలరా? ఒకడు బుద్ధి లేనోడు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. వాళ్ళ పెద్ద అన్నయ్య అక్కడే నిల్చున్నాడు, వాళ్ళ అన్నయ్య అక్కడే నిల్చున్నాడు. ఎందుకురా ఆస్తి అడుగుతావు? ఇప్పుడు నీకేం తక్కువైంది? ఎదవేషాలు వేస్తున్నావు అన్నాడు. నీ పని నువ్వు చూసుకో, నీతో చెప్పించుకునేంత స్థితిలో నేను లేను, నోరు మూసుకొని వెళ్ళు అన్నాడు వాళ్ళ అన్నయ్య. సరే చావు, నీ చావు నువ్వు చావు అని వెళ్ళిపోయాడు. ఆడొచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, ఏంటి నేను నీకు పుట్టలేదా? ఒరే పుట్టావురా, ఏంటి ఏమైంది నీకు? నా ఆస్తి నాకు ఇచ్చి అన్నాడు. ఆ తండ్రి పాపం ఏం మాట్లాడలేదు. మనమైతే నా తదనంతరం నేను ఇప్పుడు ఎవరు అని గందరగోళం చేసుకుంటాం. అవును కదండి అయ్యా? హలేలు ఎంతమంది అనుకోవట్లేదు? నా తదనంతరం. అరే రేపో మాపో చచ్చే ముసలమ్మ కూడా, అమ్మ అప్పులయ్యా, నేను నీకు 2 ఎకరాలు ఉంది కదా, 1 ఎకరం అమ్ముకుంటాను, అప్పులో నన్ను వచ్చి రోజు తిడుతున్నారు, 1 ఎకరం అమ్ముకుంటానమ్మంటే, మీ నాన్న సంపాదించింది అబ్బాయి, అది నేను చచ్చేంతవరకు అమ్మడానికి వీలు లేదు, ఏమనుకున్నారు? మరి నువ్వు ఎప్పుడు చస్తావమ్మా? ఎప్పుడు చచ్చింది? వాళ్ళ కొడుక్కి బీపీ షుగర్లు ఉన్నాయి, ఈ ముసలమ్మకే బీపీ షుగర్ లేదు, ఏమెందుకు చచ్చింది ఇప్పుడే? ఏదమ్మాలన్నా అమ్మనివ్వదో, నా తదనంతరం అనిద్ది. ఏదో ఒక రోజు నిద్రపోనిచ్చి దిండేస్తాడు మొహం మీద. స్తోత్రం. తదనంతరం అయిపోయింది. 2 ఎకరాలు వస్తాయి. చాలామంది ముసలోళ్ళు ఒక రకంగా చూస్తున్నారు, మా పిల్లలకి నేర్పిస్తున్నాడు ఏందని. అమ్మ నేను నేర్పించట్లేదు, వార్తల్లో చూస్తున్నారు వాళ్ళు. ఆ తండ్రి ఏం మాట్లాడలేదు, ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత డబ్బులు వచ్చిన వెంటనే ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళిపోయాడు. డబ్బులు వస్తే దూరం అయిపోతాడు. ఎవరికే? తండ్రికి. డబ్బులు వస్తే కన్ను కింద చూడదు, పైన చూసిద్ది. నేను మొన్న చెప్పాను, బేసు పెరిగిద్ది, గొంతులో వాయిస్లో బేసు పెరిగిద్ది, ఆలోచనలు పెరిగిపోతాయి. కింద చూడ్డాడు, ఇక పైనే. అర్థమవుతుందండి? పైన చూశాడు, అన్నీ పోయినాయి. దరిద్రం పట్టింది జీవితానికి. డబ్బు పోయింది, స్నేహితులు పోయారు. డబ్బు పోతే స్నేహితులు పోతారు కదా. అనారోగ్యం వచ్చింది, తినడానికి తిండి లేదు. సరే మరి ఆడంతటి కాడు ఏమనుకున్నాడో, ఇంక ఎక్కడ తిండి లేదు, ఇక్కడేమో పందులు తినే పొట్టు తిందామన్నవాడు వెనక నుంచి ఒక్క తన్ను దంచున్నాడు. వాళ్ళ నాన్న ఏనాడు ఒక్క తిట్టలేదు. అల్లారి ముద్దుగా పెంచుకున్న చిన్న కొడుకు ఇక్కడ ఈ బ్రతికే బదులు ఆడికెళ్ళి కూలోళ్ళలో జాయిన్ అవుతాను, కొడుగ్గా ఉండడానికి నాకు అర్హత కోల్పోయాను, కానీ కూలోళ్ళలో జాయిన్ అవుతానని వెళ్ళాడు. వెళ్తే ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని అమాంతంగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, ఆ మురికోడిని, పందుల దగ్గర నుంచి వచ్చాడాడు డైరెక్ట్గా. పందులు ఏంటంటే తెలుసు కదా మీకు? పందులు ఏంటంటే తెలుసు కదండి? పందుల దగ్గర నుంచి డైరెక్ట్గా వస్తే ఆడిని ముద్దు పెట్టుకుంటుంటే ఒక్కొక్కళ్ళకి మండిపోయింది. ఎందుకంటే ఒకడు ప్రేమిస్తున్నప్పుడు వాడు చేసిన క్రియలను నచ్చనటువంటి వారికి మహామంట కదా. మరీ ముఖ్యంగా మండేది ఎవడికో తెలుసా? అన్నకు మండింది. ఎందుకంటే ఈ దరిద్రుడు ఈడు చేయాల్సిందంతా చేస్తే మళ్ళీ వచ్చి ఈయన కౌగులించుకుంటాడు, ముద్దులు పెడతాడు. అసలు ఈయన చూస్తుంటే నాకు మండుతుంది, అసలు నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుండి అంటున్నాడు. మీకు అర్థమవుతుందండి? హల్లెలూయా. మీరు పాస్టర్ గారులు కూడా, మేము ఎవడైనా ఒకడు తప్పు చేస్తే, ఎవడైనా మా సంఘానికి వ్యతిరేకంగా లేస్తే, సేవకుడికి వ్యతిరేకంగా లేస్తే, వాడు కొద్ది రోజులు వెళ్ళి మరలా తిరిగి వస్తున్నప్పుడు వాడిని దగ్గరకు తీసుకుంటే అప్పటి నుంచి ఉన్న పరిచారకుడికి, అప్పటి నుంచి దగ్గర ఉన్నటువంటి వాడికి మహామండిద్ది. గుసగుసలాడుతుంటారు. ఏందంటే
నేను రేపటాంచి రానా ఆ పరిచర్యకి. ఆడు మొన్న ఎదవేశాలు వేసాడు, ఆడు వెళ్ళాడు, ఆడు మళ్ళీ అన్నతో కలిసి తిరుగుతున్నాడు. సరే తిరిగితే తిరిగాడు, ఆ కారు ఎక్కాడు కదా మొన్న, అన్న కారు ఎక్కి తిరుగుతున్నాడు వాడు. అవును కదండి, మండిద్ది. నేనంటాను తండ్రి ప్రేమ అదిగో అలాగే ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఎవరిని పట్టించుకోవట్లేదు. గొర్రెలు తెచ్చాడో దున్నపోతులు తెచ్చాడో, దున్నపోతులేనట్టుంది. స్తోత్రం చెప్పగలరా? అది ఇంటర్నేషనల్ ఫుడ్ కదా. హల్లెలూయా. ఇప్పుడు మన వాళ్ళు వ్యాక్ దున్న మాంసమా అంటున్నారు, కానీ వ్యాక్ అది ఆవు మాంసం అంటున్నారు, కానీ దాన్ని కోసాడు. దోడనే కదండి కోసారు. ఎట్టబడితే అట్ట మలచకూడదు. కొవ్విన దూడ. హలే ఏం కోసాడు? తెచ్చి వధించుడి. స్తోత్రం చెప్పగలరా? మా వాళ్ళందరికీ ధైర్యం ఇప్పుడు కొంత ఆ బ్యాచ్ ఒకటి ఉంది, ఏసు రక్తమే చెయ్యం. అరే ఇడిచిపెట్టండి, కొవ్వు పట్టిద్దంట. ఇదేంటి ఈ కొలెస్ట్రాల్ పెరిగిద్దంట. అంటే పెరిగితే పెరిగింది లేనా అంటున్నాడు ఒక్కొక్కడు. హల్లెలూయా. తప్పేముంటి? నువ్వు ఏ దేశం వెళ్ళినా అదే కదా తింటాడు. పంది కంటే చెడిందా ఇది? కోడి కంటే చెడిపోయిందండి. మీకు అర్థం కాలేదు. కోడి ఏం చేసి తెలుసు? అన్నాం అనుకోండి, గుట్టక్కన మీకు కూర్చుంటుంది అది. నువ్వు కరోనా వాడు ఊసినా మింగిద్ది అది. దాన్ని తీసుకొని చికెన్ ఏమనుకోవద్దమ్మా. నాటుకోడి, దానికి రేట్ ఎక్కువ. స్తోత్రం చెప్పగలరా? అదేదో కోసి శుభ్రంగా విందు చేస్తుంటే వారసూపులు చూస్తున్నాడండి ఒకడు. మళ్ళీ పైపెచ్చి ఏం చేశాడా తెలుసా? స్నానం చేయించడమే కాదు, మంచి బట్టలేసి, ఉంగరం దొడిగి, చెప్పులేసి పక్కన కూర్చోబెట్టుకున్నాడట కొడుకుని. అస్సలు ఇది ఎవడకి సాధ్యం? వేషలతో తిరిగిన వాడిని కూర్చోబెట్టుకోవడం ఎవరికి సాధ్యం? అది పనికి మాలినోడు. HIV వచ్చి ఉండొచ్చు ఆడికే. ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు ఆడు HIV వచ్చినాడు, వీడు పనికి మాలినోడు. పనికి మాలినోడిని ప్రేమించే మనసే దేవుని ప్రేమ. ఈరోజు నీ ఇంటి వారందరూ నిన్ను ద్వేషించిన, ఇప్పుడైనా నువ్వు ఆ పందులను విడిచిపెట్టి, ఇప్పుడైనా ఆ బురదను విడిచిపెట్టి, ఇప్పుడైనా ఆ నీచమైన ఆలోచన నుంచి బయటకు వస్తే దేవుడు నిన్ను కౌగిలించుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. అదే దేవుని ప్రేమ. అందరూ ద్వేషించిన ప్రేమించే ప్రేమ అది. ఒక అమ్మాయి వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళకి ఒకళ్ళ ఇంట్లో కూర్చుంటే, ఆ కూర్చున్నోడిని యేసుప్రభు ఎప్పుడు ఎలా కూర్చుంటాడంటే, ఎలా కూర్చుంటాడు చూపిస్తారా? హల్లెలూయా. కింద పరిపేస్తారు. ఇప్పుడు కింద చిన్న పరిపేస్తారండి. చిన్న ఈ ఒక 6 అంగనాలో 9 అంగనాలో ఉన్న పరుపేస్తారు. లేదంటే ఒక 6 అంగనాలు వేసుకుందాం. ఆ పరుపేస్తే పరుపు మీద ఈ 2 కాళ్ళు ఇలా వెనక్కి పెట్టేసి ఒక దిండి ఇలా వేస్తే దాని మీద కూర్చొని తింటారు. అది వాళ్ళ యొక్క పద్ధతి. హల్లెలూయా. ఇప్పుడు వెనకొచ్చింది, ఆ కాళ్ళు వెనకున్నాయి. ఆ కాళ్ళు వెనకుంటే అక్కడికి వచ్చి ఆమె కన్నీరు కరుస్తుంది. ఆ ఇంట్లో ఒక భక్తుడు, ఒక పరిసయుడు వచ్చి, ఈయన ప్రవక్త అయితే ఈ చండాలురాల్ని, ఈ వేశ్యని, ఈ పనికి మాలినటువంటి దాన్ని ప్రేమిస్తాడా, పట్టుకొని ఇస్తాడా అని ఆమెను ద్వేషిస్తున్నారు. ప్రభు ఏమన్నాడంటే, సీమోను, భక్తుడివే, నేను కాదరను. నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, ఇంటికి వచ్చిన కాస్త నూనె తలకి ఇవ్వలేదు, కాస్త మంచినీళ్ళు కూడా ఇవ్వలా. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుండి నా కాళ్ళు కడుగుతుంది. ఆమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడిని అన్నాడు. చివరి వరకు ప్రభుతో నిలిచింది ఆ అమ్మాయి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఏదో కాళ్ళు గడిగేసి, ఇప్పుడేదో కాస్త క్షమాపణ పొంది ప్రేమించబడి మరలా వెళ్ళలేదు. చివరి వరకు కాపాడాలి. చివరి వరకు దేవుని సన్నిధిలో ఉంది. ఈరోజు నేను చెప్పే మాట ఏమిటంటే, మనిషి అన్న తర్వాత ఏదో ఒక తప్పు చేస్తాడు. మన నైజం అది. మానవ శరీరాలు
నీ కాలుకి ఏదైనా తొక్కామనుకో, తొక్కకూడదని వెంటనే కడిగేసుకుంటావు కదా. తొక్కినోడిని తొక్కుతారని తిరుగుతావా? నువ్వు కాలుకు తొక్కిన ఆ అసిద్ధాన్ని ఎంత స్పీడ్గా కడుక్కుంటావో, నీ పాపాన్ని కడుక్కుంటే దేవుని ప్రేమ, అపరిమితమైన ప్రేమ నీకు లభిస్తుంది. మనుషుల ప్రేమ నీకు లభించకపోవచ్చు, అందరి చేత నువ్వు ద్వేషించబడుతూ ఉండొచ్చు. నువ్వు ఇంట్లోనే ఉన్నావు కానీ ఒంటరి వాడివే, ఇంట్లోనే ఉన్నావు ఒంటరి దానివే. ఎందుకంటే నువ్వు చేస్తున్న పిచ్చి పనులకి, నీకున్న దురలవాట్లకి, నీకున్న బుద్ధిహీనమైన పనికి ఇంటి వారందరినీ ద్వేషించారు. కానీ ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు. ఎంతమంది దేవుని ఇంటికి వస్తారు? ఎంతమంది దేవుని పాదాలను ఆశ్రయిస్తారు? నువ్వెంతటి పాపివైనా ఆయన చివరి రక్తబట్టు వరకు చిందించిన దేవుడు నీ పాపాన్ని క్షమిస్తాడు. ఆయన సిద్ధముగా ఉన్నారు. హల్లెలూయా. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు వారు ఒకసారి మీటింగ్ పెడితే చాలామంది ఇలాగే వచ్చారంట. అప్పుడు ఒక మాట రాయబడి ఉందండి అక్కడ. ఏమిటో చెప్పనా? లూకాసు వార్త 7వ అధ్యాయం 21వ వాక్యాన్ని చూడండి. 7:21. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డివారికి చూపు దయచేసెను. ఓ, ఇంకొక మాట కూడా చదువుదాం చూడబ్బాయి. 5వ అధ్యాయం మార్కు సువార్త 25. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు హేయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక, డబ్బు పోయినా ప్రయోజనము లేక మరింత సంకటపడెను, మరింత దిగులు పడి ఆమె యేసును గురించి విని, ఆమె యేసయ్యను గురించిన వార్త విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టి బాగుపడుదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి, ఇలాగే విస్తారమైన జనసమూహములు వచ్చినా ఆయన వెనుక నుండి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. వెంటనే 3 వారాల తర్వాత కాదు, 7 వారాల తర్వాత కాదు, వెంటనే రక్తధార కట్టెను. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఆమె 12 సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో బాధపడుతూ, ఆమె డబ్బున్న మనిషే, డబ్బు లేని మనిషి కాదు. వైద్యులు అంటే ఒక డాక్టర్ కాదు. అసలు ఇది రాసింది ఎవరో తెలుసా? గ్రీక్ డాక్టర్ గారు రాశాడు దీన్ని. ఆయన మామూలు డాక్టర్ కాదు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అమెరికా డాక్టర్లు అంటే ఎంత పేరుందో, ఆ రోజుల్లో గ్రీక్ డాక్టర్స్ అంటే అంత పేరుంది. ఒక డాక్టర్ గారు ఒప్పుకుంటున్నాడు, మమ్మల్ని ఆశ్రయించింది, ఆ ముఖ పరీక్ష పంపించాలి, ఈ ముఖ పరీక్ష పంపించాలి, దానికి బయాప్స్కి పంపించాలి, దీనికి పంపించాలి, దానికి పంపించాలి, అన్ని టెస్టులు చేసి డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఓ పక్క డబ్బు పోచు, ఒక పక్క తిప్పలు పెడుతూ, చివరికి దిగులు పడి బ్రతుకు మీద ఆశలు వదులుకొని చావే శరణ్యం అని వచ్చినప్పుడు ఇదిగో ఇలాగే స్వార్థ అందిందట. ఇప్పుడు ఆమె యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్ళండి బాబు అని వాళ్ళ ఆయన్ని అడిగింది. ఫస్ట్ ఆయనే కదా గుర్తొస్తాడు. ఎక్కడికే అన్నాడు. యేసుప్రభు వచ్చారంటండి, మన ఊరు కూడా వచ్చాడంట, ఆయన ఏదో చాలామందిని బాగు చేస్తున్నారంట, నేను విన్నానండి అంటే, ఇక మొదలెట్టావా? నీ రోగమేమో కానీ 12 సంవత్సరాల నుంచి నా ఆస్తి తిన్నావు, నీ రోగానికి నీ బొంద మీద కొట్టాను, అప్పులు పాలయ్యాను, ఏ సుఖము లేదు, నువ్వు చస్తే దరిద్రం పోయిద్ది ఇంట్లో. ఇదే కదండి అంటాడు. ఒక సంవత్సరం 2 సంవత్సరాల 12 సంవత్సరాల నుంచి భార్యాభర్తలు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. రక్తధార ఆగలేదని బైబిల్ చెబుతుంది. అంటే ఆ భర్త ఎంత ఓపికమంతుడో. ఈ రోజుల్లో కొంతమంది పనికి మాలినటువంటి వారు, నేనేం అంటలేదు, అందరం తిట్టలేదు, కొంతమందినే తిడుతున్నాను, పనికి మాలిన వాళ్ళు అంటున్నారు.
ఏమనుకోకండి. హల్లెలూయా. మొన్న ఒక అమ్మాయి వచ్చి నా దగ్గర ఏడుస్తుంది, అన్నయ్య మా ఆయన గురించి ప్రార్థన చేయండి అన్నయ్య. ఏమైందమ్మా? నేను డెలివరీకి వెళ్ళాను అన్నయ్య, వచ్చేసరికి వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకొని వెళ్ళిపోయాడు అన్నయ్య. భార్య డెలివరీకి వెళ్తే ఈడు ఏరే దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడండి మూర్ఖుడు. ఆయన తర్వాత 3 నెలల తర్వాత పట్టుకొస్తే నేను అడిగాను, ఏంట్రా నువ్వు ఎందుకు వెళ్ళావు? ఈ డెలివరీకి వెళ్ళి నీ కొడుకో కూతురో పుట్టింది కదా అంటే అంటాడు, అన్నా ఏదో భార్య కొంచెం దూరంగా ఉందని కొంచెం శోధనలో పడిపోయానన్నా అన్నాడు. ఒరే మూర్ఖుడా, నేనంటాను ఈ 12 సంవత్సరాల నుండి ఈ భర్త ఎంత నీతిమంతుడో, ఈ భర్త ఎంత మంచివాడో. చివరికి ఇసిగిపోయి అతను కూడా డబ్బు పోయి, నేను రాను, నువ్వు వెళ్తే వెళ్ళిచావు అన్నాడు. ఓపిక లేదు శరీరంలో. కొన్నిసార్లు డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తారు కానీ యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళరండి మనల్ని. వాళ్ళ కులం అడ్డం వస్తుంది, వాళ్ళ మతం అడ్డం వస్తుంది. ఇంకెవరి దగ్గరికైనా తీసుకెళ్తారు, ఎక్కడికెక్కడో తిప్పమంటే తిప్పుతారు, ఏదేదో తిప్పమంటారు. చివరికి యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళండి బాబు. చూడండి, మీరు గమనించండి, యేసయ్య దగ్గరికి వచ్చే వాళ్ళంతా లాస్ట్లోనే వస్తారండి. ఇది జనరల్ హాస్పిటల్ లాంటిది. స్తోత్రం చెప్పాలి. చర్చి అనేటువంటి జనరల్ హాస్పిటల్ అండి ఇది. మీరు ఎప్పుడైనా గమనించండి, డబ్బు ఉన్నప్పుడు యేసయ్య గుర్తుకు రాడు, డబ్బు పోయిన తర్వాత కానీ యేసయ్య గుర్తొస్తాడు. జబ్బు వచ్చితే కానీ యేసయ్య గుర్తుకు రాడు. ఏమండి, మా నాన్న చిన్నప్పుడు సారా ప్యాకెట్ తాగి బైబుల్ దొంగలు పెడతా అనేవాడు. ఎర్రి కేకలేసేవాడు. మా అమ్మకు జబ్బు చేసి మంచం మీద చావు బ్రతుకుల మధ్యలో ఉంటే ఏడుస్తూ అంటాడు, అమ్మా యేసయ్య గాని నా భార్యను బ్రతికిస్తే నువ్వు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తాను, ఏది చేయమంటే అది చేస్తాను. నిశా దిగిపోయిందండి. ఇప్పుడు ఎందుకంటే మా అమ్మ చావు బ్రతుకుల మధ్యలో ఉంది. అప్పుడు కనిపించిన ఏకైక దేవుడు ఈ సృష్టికర్త అయిన దేవుడే. అసాధ్యం అనుకున్న రోగము ఆమె రక్తధార కట్టింది. అన్న అది ఎప్పుడో బైబిల్లో జరిగిందన్నా, ఇప్పుడు జరిగిద్దంటావా? ఒక విషయం చెప్పనా మీకు. 2 భార్యాభర్తలు నా దగ్గరికి వచ్చారు. అన్యులు అంటే విగ్రహారాధనలో ఉన్నారు. అప్పటికి వచ్చి ఏమన్నారంటే, వాళ్ళ బంధువురాలు వాళ్ళ ఆడబిడ్డ తీసుకొని వచ్చింది. ఆమె ఆడబిడ్డ తీసుకొని వచ్చి, అన్న ఈమెకి హైదరాబాద్ తీసుకెళ్తున్నాం, బైపాస్ సర్జరీ జరగాలి, ఈమెకి ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ జరగాలి, 5 లక్షలు ఖర్చు అవుతుంది, ఇల్లు అమ్ముకున్నారు, ఉన్న ఒక్కటే ఇల్లు, పిల్ల పెళ్లికి దాచిపెట్టుకోవాల్సిన డబ్బులు 10 లక్షలకు అమ్మేసి 5 లక్షలు చేత్తో పట్టుకొని వెళ్తున్నారు, 3 వాల్స్ పోయినాయి, ఈమెకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారు అని డబ్బు తీసుకొని వచ్చి ప్రార్థన చేసుకున్నారు. ఆ భర్త బోర్ని ఏడ్చేశాడు. ఎందుకు ఏడ్చాడంటే, ఓ పక్క భార్య చచ్చిపోయిద్దో బ్రతికిద్దో తెలియదు, ఓ పక్క పిల్ల పెళ్ళికుంది, ఉన్న ఇల్లు అమ్మేశాడు. ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ఇల్లైనా చూడాలి కదా, కాస్త బాగా బ్రతికిన వాళ్ళే. ఈ పరిస్థితులలో బోర్ నేర్చి, బ్రదర్ మా జీవితం ఇక నాశనం అయిపోయింది, ఏదైనా యేసయ్య ఒకసారి నా భార్యను బ్రతికిస్తే ఆపరేషన్ సక్సెస్ చేసి నా బిడ్డ జీవితం ఒకటైతే నేను దేవుడిని నమ్ముకుంటాను బ్రదర్ అన్నాడు. సరే, వాస్తవంగా నాకు వాస్తవాలు ఏం చెప్పలేదు, గుండె జబ్బు అని చెప్పారు, ఇవన్నీ చెప్పలా, ఇది ఆపరేషన్ అనే సంగతి చెప్పలేదు. సరే, నేను ప్రార్థన చేసి, బ్రదరు మా అమ్మకి ఎలా జరిగింది, మా అమ్మని దేవుడు బ్రతికించాడు, నీ భార్యను కూడా బ్రతికిస్తాడు, భయపడొద్దు, వెళ్ళండి దేవుడు మేలు చేస్తాడని చెప్పాను. ఎంజోగ్రామ్ చేశారు, ఇది చెప్పారు, వచ్చారు, డబ్బులు తీసుకొని ఆయన భావమరిది ఆ లక్కను తీసుకొని, అదే ఈయన భార్యను తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరలా ఆమెకు ఆపరేషన్ చేయడానికి ఎంజోగ్రామ్ చేయాలి. ఎంజోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆ డాక్టర్ గారు ఆశ్చర్యపోతున్నాడు. ఆ సిస్టర్ వాళ్ళ తమ్ముడిని పిలిచి, ఒకసారి అవి ఉంటాయి లోపల, ఇవి ఉంటాయి కదా, అది చూడు ఒకసారి, మొన్నేమో
ఇలా ఉంది. ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏమొక బైపాస్ సర్జరీ అవసరం లేదు, అసలు స్టంట్ కూడా పడదు. ఏం జరిగింది అని అడిగాడు. వాళ్ళకి ఏం అర్థం కాక ఏం చేయలేదండి అన్నాడు. వాళ్ళ ఆయన వచ్చి అన్నాడు, నేను వస్తా యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చానండి అన్నాడు. ఏదో నాకు తెలియదు కానీ ఒక అద్భుతం జరిగిందేమో జీవితంలో అన్నాడు. హల్లెలూయా. అది 2013-14 జరిగింది. ఆమె పేరు ప్రభావతి. ఎక్కడెక్కడ కూర్చొని ఉంటుంది, స్తోత్రం చెప్పాలి. ఈ సభలో ఉంది. వెంటనే ఇంటికొచ్చి వాళ్ళ ఇంట్లో ఉన్న విగ్రహాలు తీసేసి యేసు ప్రభువుని నమ్ముకొని 2 బాప్తిసం తీసుకున్నారు. ఇప్పటి వరకు వారు హ్యాపీగా సజీవంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని ఎవడ మత మార్పిడి చేశాడు? మా నాన్న ఎవడ మత మార్పిడి చేశాడండి? ఒకవేళ నువ్వు మత మార్పిడి చేస్తున్నారనుకున్నట్లయితే మమ్మల్ని కాదు ఆడిపోసుకోవాల్సింది. నీకు చేతనైతే యేసు ప్రభువుని అరెస్ట్ చేసుకో, స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఆయన బ్రతికిస్తాడు, మేము వెళ్ళిపోతాం. నిజమండి. ఆయన స్వస్థత పరుస్తాడు, ప్రజలు వెళ్ళిపోతారు. ఆయన బ్రతుకులు మారుస్తాడు, ప్రజలు వెళ్ళిపోతారు. ఎందుకంటే అసాధ్యమైన రోగాలను స్వస్థత పరుస్తున్నారని నేను కాదు, ఇక్కడ కూర్చున్న అనేక మంది సాక్ష్యం ఇస్తున్నారు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇక్కడ ఒక ఆయన ఎక్కడ ఆర్మీలో ఎక్కడో పనిచేస్తాడు, సైన్యంలో. 12 సంవత్సరాల నుంచి తన భార్యకి మొన్న ఈ మధ్య ఒక 5-6 నెలల క్రితం, 5 నెలల కాదు, జనవరి 1కు ముందు ఆమె 12 సంవత్సరాల నుంచి ఇదే రోగం. ఆమెకి ఏ రోగం, ఇదే రోగం. మీరు గమనించండి, భార్య పక్కన పడుకొని అంటుంది అనుకోండి, నిద్ర పట్టిద్దా? గుర్రకు కాదు, తేపులు. డాక్టర్లందరి దగ్గర తిరిగాడు, పోలేదు. మాంత్రికుల దగ్గర తిరిగాడు, పోలేదు. ఎన్నో డబ్బులు చిప్పలు పడ్డాడు, పోలేదు. ఒక శనివారం మా చర్చికి తీసుకొని వచ్చాడు. తీసుకొని వస్తే ఆమెను చూసి నాకు భయం వేసింది. ఎందుకు భయం వేసింది తెలుసా? ఇంకా ఎక్కువ చేసింది అంటుంది. వామ్మో. అప్పుడప్పుడు భయస్తులు మేము, చూడడానికి గంభీరంగా ఉంటాం కానీ భయం. ఆమె మీద చేయి పెడితే ఆయేవ్ అని మాకొస్తే ఆత్మ ఎట్లా నాయన కొరకు భయపడ్డాను. ముందు భయపడి ఎందుకైనా మంచిది మోకరిద్దామని మోకరించి, అమ్మ ఈ రాత్రి ఏడబడుకో, ఆయనే చూసుకుంటాడు అన్నాను. నేను ఫస్ట్ సారి ఏడబడుకోమన్నాను. స్తోత్రం చెప్పగలరా? మీరు నమ్మండి, 12 సంవత్సరాలండి ఆడ తిరిగామండి, ఏడ తిరిగామండి. ఆ లిస్టు చెప్పకపోయినా బాగుండేది. నాకు చెప్పి నన్ను భయపెట్టారు వాళ్ళు. ఇక ఆమె దగ్గర కూడా రాలేదు. ఎందుకంటే నేను ఆ శనివారం ఆడ పడుకుంది, మళ్ళీ మధ్యలో కనిపిస్తే నన్ను ప్రార్థన చేయమంటుందని అసలు కిందకి రాలా. నేను నా రూమ్లోనే ఉన్నా. ఆదివారం ఆమె అందరితో పాటు వచ్చింది. అందరితో పాటు వచ్చింది. అందరికి పెట్టినట్టు ఆమె మీద కూడా చేయబెట్టాను నేను, తెలియక. స్తోత్రం చెప్పాలి. అయిపోయిన తర్వాత చూస్తే ఆమె, అమ్మ నీకేం తేపులు ఆగిపోయినాయి అంటే, అన్నయ్య రాత్రి ఆగిపోయినాయి అన్నా. నింది పోనీలో బ్రతికించావు, ఆగిపోకముందు చేయి పెట్టానేమని భయపడ్డాను నేను. నాకంటే ముందు ఆయన చేయి పెట్టాడు కదా. హల్లెలూయా. రాత్రి బాప్తిసం తీసుకుందామే. ఎవడాపగలడో? నేనేం చేశాను? అసలు ఆమె అడ్రస్ ఏంటి, ఆమె కులం ఏమిటి, ఆమె గోత్రం ఏమిటి, ఆమెను ఎవరు రమ్మన్నారు, ఎవరు తీసుకొచ్చారు? తన సంకల్పములో ఉన్న పిల్లలను దేవుడు నడిపించుకుంటాడు. ఈ రాత్రి నువ్వు ఎలాంటి వ్యాధిలో ఉన్నా అసాధ్యమైన వ్యాధులను దేవుడు స్వస్థత పరచగలడు. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పు గట్టిగా. ఎన్ని గంటలకు ముగిస్తానన్నాను? 10:15. అనవసరం గుర్తు చేశానా? ఇంకొకసారి చెప్పగలరా? ఓ మాట చెప్పనా? నువ్వన్నీ కోల్పోయి అన్నిటిలో నష్టపోయినా తిరిగి మరలా ఇవ్వగలిగిన దేవుడి దగ్గర కూర్చున్నావు.
నమ్ముతారా? నమ్ముతారా? హల్లెలూయా. ఒక ఆయనండి చక్కటి సంసారం, పచ్చపచ్చగా ఉన్న సంసారం, 10 మంది పిల్లలు, ఎడ్లు, వ్యవసాయం, గొర్రెలు, మేకలు, గాడిదలు, ఒంటెలు, పొలాలు, భూస్వామి. 100 మందికి భోజనం పెట్టేవాడు. పెద్ద పుల్లా కూర్చునేవాడు ఇంటి ముందు. ఉన్నట్టుండి ఆడెవడో వచ్చి, దుర్వార్తలు రాదలుచుకుంటే భలే వస్తాయి. ఆడెవడో వచ్చి, అయ్యా ఆకాశము నుంచి అగ్ని కురిసింది, ఒంటెలన్నీ చచ్చిపోయినాయి, గాడిదలన్నీ పోయినాయి, శత్రువులు ఆ గొర్రెలు తీసుకెళ్లారు, మేకలు తీసుకెళ్ళారు, ఒకదానమ్మట ఒకటి దుర్వార్తలు వచ్చేసినాయి. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి అంటాడు, పరిగెత్తుకుంటూ వచ్చి రొప్పుతూ ఏడుస్తున్నాడు, చిన్నపిల్లలు ఏడిచినట్లే. ఏంటి నువ్వేం వార్త తెచ్చావు అన్నాడు. అయ్యా తేకూడని వార్త తెచ్చాను, మీ అబ్బాయి వాళ్ళు మీ అమ్మాయి వాళ్ళు 10 మంది ఒకేసారి మిద్ద కూలి చనిపోయారండి అని చెప్పాడు. ఒక్కసారి బుర్ర పోయింది, పిచ్చెక్కినట్టు అయిపోయింది ఆయనకి. వెంటనే మంగళాయన అక్కడే ఉంటే తట్టుకోలేక బాధని ఎలా ఓర్చుకోవాలో అర్థం కాక దేవుణ్ణి ఏమనలేక, అరే నాకు గుండు చెయ్యి అన్నాడు. నాకు గుండు చెయ్యి అన్నాడు. ఆ మంగళాయన వచ్చి కరకర గుండు గీకాడు. ఎందుకు? పెద్ద ఆయన చెప్పినట్టు చేయాలి కదా. చేసిన తర్వాత బూడిద ఎక్కడుందో తీసుకురండి అన్నాడు. బూడిద ఎందుకు అన్నాడు. ఆ బూడిద ఇలా గుమ్మరించేసుకొని అని ఏడుస్తున్నాడు, అటు ఇటు పిచ్చోళ్ళలాగా. పిచ్చెక్కిపోయింది. మీకు ఒక్క కొడుకు చచ్చిపోతే తెలిసింది, ఒక్క కూతురు చచ్చిపోతే మనం తట్టుకోలేము. 10 మంది ఒకరోజు చచ్చిపోయారు, ఇంక 20 ఏం చేస్తాడు? పిచ్చోడా బజార్ అంతా తిరుగుతున్నాడు, అని ఏడుస్తున్నాడు. నోట్లో నుండి దేవుడు ఎందుకు నాకింత అన్యాయము చేశాడని అంటాడేమోనని దుష్టుడు కనిపెట్టుకొని కూర్చున్నాడు. ఆ మాట లేదు. కాసేపు తమాయించుకొని అడికెళ్ళి కూర్చొని ఏమన్నాడంటే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎంతకంటే ఏం చేయలేను నేను. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అన్నాడు. దేవుడు, నేను అనుకుంటున్నాను ఈ గుండు కొరికించుకోడు అది చూసి దేవుడు కన్నీరిడిచాడు అనుకుంటాను నేను. దేవుడు కన్నీరిడిచాడు. ఒక పుస్తకంలో చదివాను నేను. కేవలం 6 నెలలేనంట తన శ్రమలుంది. 6 నెలలు. నీకెలా తెలుసు పాస్టర్ గారు అంటే, నేను దాన్ని నమ్ముతున్నా. ఎందుకని నమ్ముతున్నానంటే, మరలా 10 మంది పిల్లలను కన్నాడు ఆయన. ఒక బిడ్డకి గ్యాప్ రావడానికి ముందు 10 మందిని కనాలంటే కనీసం 10 రోజులు 20 సంవత్సరాలు. నెక్స్ట్ మరలా 10 మందిని కనాలంటే 10 రోజులు 20 సంవత్సరాలు. 40 సంవత్సరాలు పిల్లలు కనడానికి టైం పోయింది. అంటే 6 నెలల కంటే ఎక్కువ దేవుడు వాళ్ళని హింసించలేదు. తర్వాత మీరు 42వ అధ్యాయం 10వ వాక్యములు చదివితే తన పూర్వ స్థితి కంటే 2 అంతలు ఇచ్చేశాడట దేవుడు. కొట్టో హల్లెలూయా. నేనంటాను, నువ్వు ఏమి కోల్పోయావో దేవుడు మరలా తిరిగి ఇవ్వడానికి సమర్థుడు. అప్పులైపోయావేమో, ఇల్లు నమ్ముకున్నావేమో, ఉద్యోగం కోల్పోయావేమో, ఏది పోగొట్టుకున్నావో దేవుడు తిరిగిచ్చేవాడు. ఇచ్చేటప్పుడు 2 ఇస్తాడు. మీరు నమ్మండి. హల్లెలూయా. నేను కొన్ని దినాలు ఏడ్చాను నేను. ఎందుకంటే ఒక ఏడుపు మాత్రం బాగా ఏడ్చానండి. ప్రభువా, నేను ఒకప్పుడు పాస్టర్నని నా బ్రతుకులోనికి రాకూడదు. ఒకప్పుడు ఇతను బాగా ఉన్నాడని అనకూడదు. ఒకప్పుడు భలే సేవ చేశాడు, ఇప్పుడు పోయాడు అనే మాట నా జీవితంలోనికి రాకూడదు ప్రభువా. ఎందుకంటే నేను పాస్టర్గా ఉండి ఒక స్థితికి వచ్చి రిక్తునుగా మారిన తర్వాత ఏడ్చి నేడుపది. నేను డైలీ సైకిల్ వేసుకొని అదిగో ఆ పొలాల్లోకి వెళ్ళి కూర్చునేవాడిని. అక్కడ జమ్మి చెట్టు ఉండేది. ఒకరోజు నేను అక్కడ మోకరించి ప్రార్థన చేస్తుంటే, డైలీ నేను మోకరించి ప్రార్థన చేసుకునేటప్పుడు ఇలా ఊగేవాడిని, ఇలా అంటా ఉండేవాడిని. ఒకరోజు ఏంటో నాకు నీరసంగా ఉండి కింద కూర్చుందామని కూర్చున్నాను.
సరసర సరసరస ఎండి ఆకులన్నీ సరసర 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 అంటున్నాయి. నా చెప్పులు 2 అక్కడ ఇడిచాను. ఆ కాళ్ళకి ఆ గడ్డలు ఒత్తుకుంటా నేను ఆ బొటన వేలు చెప్పు మీద ఆనిచ్చాను. కరెక్ట్గా నా చెప్పు మీద ఉందండి త్రాసుభం. ఇలా వచ్చి కళ్ళు తెరిచాను. నాకు పాము అంటే చచ్చే భయం. ఎప్పుడు పామును కొట్టలా. గుండె ఆగి, ఇప్పుడైతే ఆగిపోయేదే. అప్పుడు కాస్త వయసులో ఉన్నానుగా. చూశాను దాని గుడ్లు గుండ్రంగా, తాసుబాం గుడ్లు ఎలా ఉంటాయంటే గోలికాయల్లాగా ఇంతంత లావును ఉంటాయి. పెదాలు లావు, తలకాయ లావు. అలా చూస్తుంది. నేనేం అంటలేదు. కరిసినా స్తోత్రం, పోయినా స్తోత్రం అనుకుని స్తోత్రం నాయనా అన్నాను. మరి ఏమనుకుందో ఏమో అలా అనుకొని అలా వెళ్ళిపోయింది. నేను దానికి ఒక దండం పెట్టి, ఓ దేవుడా, నేను దండం పెట్టలా. దండం పెడితే వచ్చేదేమో నాకు తెలియదు, ఎందుకంటే చేతులు ఇస్తున్నాడు ఈడెవడరని. నేనేమనలేదు, నెలకొండ ఉన్నాను. ఈడెవడో పాపం అమాయకుల్లాగా ఉన్నాడు అనుకో, నన్నేం చంపడు కదా, నన్నేం కొట్టడు కదా, నా జోలికి రాలేదు కదా అని అది నా జోలికి రాకుండా వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అప్పటి నుంచి ఆ చెట్టు మార్చానులేండి. స్తోత్రం చెప్పగలరా? అది దాని దగ్గర, దాని స్థలం అంట. దాని ఇంట్లోకి నేను వెళ్ళి మోకరిస్తే రాదు. ఆనాడు నేను కార్చిన కన్నీళ్లను దేవుడు చూశాడు. కోల్పోయిన వాటికంటే గొప్ప వాటిని ఇచ్చాడు. స్తోత్రం చెప్పగలరా? ఇంకొక మాట ఉంది, కానీ ఎంతటి నీచమైన ఘోర పాపినైనా పరలోకానికి తీసుకెళ్తాడు అనే దానికి ఒక నిదర్శనం ఉందండి. ఎందుకో తెలుసా? ఆయన ఆశ్రయిస్తే, సిలువలో ఒక దొంగ ఉంటాడు. ఇంక మీకు తెలుసు, ముగిచ్చేస్తున్నాను. 2 ఏలాడుతున్నారు. ఒకడు అంటాడు, యేసు ప్రభువా, నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకొని నన్ను కూడా దించవచ్చుగా అన్నాడు. ఆడికి ఏం సమాధానం చెప్పాల, ఎందుకంటే ప్రతి చెత్తగాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనోళ్ళు చూడండి, యూట్యూబ్లో ఆడొకటి ఆగితే ఈడొకటి. కుక్క గౌ గౌ అనింది అనుకోండి, మనం కూడా గౌ గౌ అంటే అదే అంటుందామండి. ఇదేదో నా జాతికి సంబంధించిన, అది కూడా ఎగబడిద్ది కదా. మీకు అర్థమవుతుందా? మనం మౌనంగా ఉన్నామనుకోండి, అది మౌనంగా ఉంటుంది. ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఎక్కడ పడిపోతారు అనుకున్నారు? హాయ్ బాగున్నావా అని పెడతాడు. ఈ అమ్మాయి నీకెందుకు, ఆడెవడో పెట్టాడు, ఎవరు నువ్వు, పళ్ళు రాలిపోతాయి అని పెట్టింది. నీ చేతులతో పళ్ళు రాలగొట్టిన బాగానే ఉంటుంది అంటాడు ఆడు. మా నాన్న చెబుతాను అని పెట్టిద్దేమో. మీ నాన్న మా మామయ్య కదా, ఆడికి అద్దే ఉంది. అవును కదండి, మీ నాన్న చూసారా కలిపేశాడు వీడు. ఈ కుక్క నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టొచ్చుగా. అది గౌ, దాని అది అరిసే కుక్క అండి, గౌ గౌ అంటుంది. దాని యొక్క వృత్తి అది. నువ్వెందుకు మొరగాలి? నువ్వు మౌనంగా ఉన్నావు అనుకోండి, నీ 2 సార్లు 3 సార్లు ఆడెవడో నా గురించి కూడా 4-5 సార్లు మురిగాడు. మురిగి వాడికి నేను మొరగట్లేదని, ఈయనెవరో మనిషిలాగా ఉన్నాడని నా జోలికి రావటం మానేశాడు. నేను కుక్కను అనుకొని మురిగాడు. నేను అన్నాను, మరి మనం మొరగకూడదు, మనం కుక్కలం కాదు, గొర్రెపిల్లలో. గొర్రెపిల్ల మురిగిద్దా? మొరగదు కదా. మనం గొర్రెపిల్లలో, మనం మొరగకూడదు అన్నాను నేను. వాడు ఒక 10-15 సార్లు మురిగాడు. మురిగి మనిషి ఎట్టుందిలేను ఆపేశాడు. మీరు మొరుగుతారా? ఏమనుకోమాక. ఆడు మురిగితే యేసయ్య సమాధానం చెప్పలేదు ఆడికి. వినండి, స్తోత్రం చెప్పాలి. ఆ 2వ వాడు అంటాడు, ప్రార్థన చేశాడు, తండ్రి నేను పాపినే, బందిపోటు దొంగనే, దుర్మార్గుడినే, కానీ నా పోటీ దుర్మార్గులకు కూడా మోక్ష మార్గం మీ ద్వారా వచ్చిందని ఇప్పుడే తెలుసుకున్నాను. ఒకవేళ నువ్వు మెస్సియా అయ్యి నీ రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టేస్తున్నావు కదా, నువ్వు మెస్సియావని నేను నమ్ముతున్నాను. నువ్వు మెస్సియావు అయితే ఖచ్చితంగా నీ రాజ్యంతో నువ్వు వస్తావు. వచ్చేటప్పుడు నా పోటీ దుర్మార్గుడిని జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగాడు తీయన మనసుతో. ఓపిక లేదు, అప్పటికే తన రక్తం అంతా పోయింది. కళ్ళు మూతలు పడుతున్న టైం అది. అప్పుడు మరలా కళ్ళు తెరిచి వాడి వైపు చూసి ఒక మాట అన్నాడండి, నేడు నాతో
పరదేశంలో ఉంటావు. అంతకంటే దుర్మార్గులు ఇక్కడ ఎవడో లేడు. అంతకంటే దుర్మార్గుడు దుష్టుడు ఇక్కడ ఎవడో లేడు. ఖచ్చితంగా నిన్ను మోక్షానికి తీసుకెళ్ళే సమర్థుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఈ సైతాన్ గాడు వచ్చి చెబుతుంటాడు, నువ్వు కూడా పరలోకానికి వెళ్తావా అని. ఆడెళ్తాడా మరి? నువ్వెవడ నీ ఇల్లు అన్నట్టు, పరలోకం నీ తాళపు చేతులు నీ దగ్గర ఉన్నట్టు అంటావేంటి? తాళపు చేతులు, పరలోకపు తాళపు చేతులు, పాతాళపు తాళపు చేతులు నా దేవుని చేతులు ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు నేను అందరూ నిన్ను ద్వేషించిన ప్రేమించే దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు. అసాధ్యమైన డాక్టర్లు చేయి విడిచిన నీ రోగాన్ని స్వస్థపరిచే దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు. చితికిపోయి ఇక అన్ని కోల్పోయినా తిరిగి ఇవ్వగలిగినటువంటి ఆ సమృద్ధైన దీవినిచ్చే దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు. నశించిపోయి నరకానికి పాత్రుడైనటువంటి వాడిని రక్తములో కడిగి క్షమించి నిత్య జీవానికి తీసుకొని వెళ్ళగలిగిన ఆ మహాదేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. నమ్మిన వారు ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.